డియర్ ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఏపీ సెట్ ఫలితాల రిజల్ట్స్ అయితే విడుదల చేయటమే జరిగింది. ఏపీ 2026 సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో 70% అమ్మ 70% క్వాలిఫై అయ్యారు. మరి అగ్రికల్చర్ 89.59% క్వాలిఫై అవటం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మన రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ఈఏపీ సెట్ 2020 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసి, అలాగే సెట్ చైర్మన్ మరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిఎస్ ప్రసాద్, సెట్ కన్వీనర్ మోహన్ రావు, కాకినాడ జేఎన్టీలు ఈ ఫలితాలను వెల్లడించారు. జేఎన్టీ కాకినాడ ఆధ్వర్యంలో మే 12 మరి 18వ తారీఖు వరకు 20వ తారీఖు వరకు కూడా పరీక్షలు అయితే నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,76,572 మంది దరఖాస్తు చేయగా వాళ్ళల్లో హాజరైంది 2,58,545 మంది పరీక్షకు అటెండ్ అయితే అయ్యారు. వీరిలో ఈ 2,58,000 మందిలో 1,82,317 మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ విభాగాల్లో 79,200 మంది దరఖాస్తు చేసుకోక 70,929 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 63,000 మంది అర్హత క్వాలిఫై అయ్యారు, 89%. కాగా ఇంజనీరింగ్లో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మణిదీప్ రెడ్డి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నారు. వీళ్ళందరూ జోస్ ఆల్రెడీ ఐఐటీలో సీటు వచ్చి ఉంటుందామో, నో ప్రాబ్లం, ఇక్కడికి వచ్చే సమస్య లేదు. అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో విజయనగరం బొబ్బులకు చెందిన శంబక్ జస్వంత్ నాయుడు టాపర్గా నిలిచాడు. మరి ఫలితాలు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈ టాపర్లందరూ కూడా నీట్ కానీ అగ్రికల్చర్ కానీ వెళ్ళే అవకాశం అయితే ఉంది. అట్లా ఇంజనీరింగ్, ఫార్మసీ జోన్ మణిదీప్ రెడ్డి గుంటూరు జిల్లా, కోరుకొండ, మరి శ్రీకాకుళము, మరి వెన్నెల. ఈసారి అమ్మాయిలు కొద్దిగా హవా కనిపిస్తుంది టాపర్స్. ఇక్కడ చూసినట్టయితే శంబక్ జస్వంత్ నాయుడు, అక్షత్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వీళ్ళు ఏంటంటే వీళ్ళు అలో లేదు కానీ వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించుకుంటారు. కొంతమంది ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో రాస్తారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాస్తారు. అసలు మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి కొంతమంది రాస్తున్నారు. హారికాదేవి, అనూహ్య, కృష్ణా జిల్లా, ఈ విధంగా ఉంది టాప్. మరి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈసారి అమ్మాయిలదే కొంచెం ఎక్కువ మంది కనపడుతున్నారు. మరి ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల. పొందుర్తి విద్యార్థికి 2వ ర్యాంకు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా పొందూరు చెందిన కోరుకొండ శ్రావి ఇంజనీరింగ్ విభాగం ఓపెన్ గేట్ 2వ ర్యాంకు సాధించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జేఈ మెయిన్ స్థాయిలోనూ 108వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 17వ ర్యాంకు, అడ్వాన్స్డ్లో మరి 111వ ర్యాంకు వచ్చింది. కొద్ది రోజుల క్రితం వెలువడిన తెలంగాణ వెబ్సైట్ ఫలితాల్లో 17వ ర్యాంకు. అన్నీ ఆల్ ఇండియా నంబర్ 1. ఇలాంటి వాళ్ళు ఇక ఆ ట్రాక్లో ఉన్నారు. వీళ్ళు తాను ఈ స్థాయిలో రాణించడానికి తండ్రి కోరుకొండ కృష్ణారావు, అమ్మాయి కూడా మంచి ఇంటెలిజెంట్, దానిలో నో ప్రాబ్లం. మరి జేఈ అడ్వాన్స్ రాజధానితో మద్రాస్ ఐఐటీలో ఆల్రెడీ వచ్చేసింది. వీళ్ళు వెళ్ళిపోయారు, మద్రాస్ ఐఐటీకి వెళ్ళిపోయారు. మరి మద్రాస్ ఐఐటీలో చేరుతానని భవిష్యత్తులో సివిల్స్ రాసి ఐఏఎస్ అవుతారు. తర్వాత వీళ్ళు కూడా హారిక దేవిశ్రీ 3వ ర్యాంకు. మచిలీపట్నం వీళ్ళు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మండలించిన కొండారెడ్డి హారిక శ్రీ 3వ ర్యాంకు సాధించి, కానూరు చెందిన జస్వంత్ 34వ ర్యాంకు సాధించారు. ఈ టాపర్స్ అందరూ ఎవరు కూడా ఎంసెట్లో చేరే పరిస్థితి లేదమ్మా. అది బహిరంగంగా చెప్తున్నాం, బహిరంగ రహస్యం ఇది. విజయనగరం చెందిన బొబ్బిలి మండలం పక్క గ్రామానికి చెందిన శంబక్ జస్వంత్ రాయుడు ఈఏపీ సెట్ అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్రాలు మొదటి ర్యాంకు సాధించి బుధవారం వెల్లడైన మరి 143 మార్కులు వచ్చినాయి. జస్వంత్ తండ్రి సింహాసనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న తల్లి. మరి వీళ్ళు ఇంటెలిజెంట్, స్వతహా బై బర్త్ ఇంటెలిజెంట్ కాబట్టి బాగా వీళ్ళు కూడా ఎంబీబీఎస్ రాస్తారు. నీట్ బాగా రాశానని, మంచి వైద్యుడిగా స్థిరపడాలనేది లక్ష్యం అని ఫలితాల కోసం రీనీట్ రాసి ఉంటారు. నో ప్రాబ్లం. వీళ్ళందరూ కూడా టాపర్స్ వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. ఎంసెట్లో ఎవరు ఉండే పరిస్థితి లేదు ఇక్కడ. మరి చెడువాడ విద్యార్థికి 5వ ర్యాంకు. ఎఫ్సెట్ 2026 ఫలితాల్లో అనకాపల్లి జిల్లా వీళ్ళు కూడా 5వ ర్యాంకు సాధించారు. మరి మంచి ఫలితాలు సాధించుతూ ఇది. తర్వాత ఇంటర్ బైపీసీలో 983 మార్కులు చదివి ఇటీవల నీటి పరీక్ష కూడా హాజరయ్యారు. ఈసారి ఓవరాల్గా ఏంటంటే బాలికలు, అమ్మాయిలు మరి టాపర్స్గా నిలిచారు బైపీసీ స్ట్రీమ్లో. ఈ నెలలోనే కౌన్సిలింగ్ కూడా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈ నెల 20 నుంచి చేపట్టాలని ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయించింది. వచ్చే 3 ఏళ్ల వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఈ ఏడాది నిర్వహించాల్సి ఉన్న ప్రక్రియ మొదలు కాలేదు. అంటే 20 నుంచి ఉంటుందమ్మా.
అంటే మనకి కౌన్సిలింగ్ 20 నుంచి అంటే మనకి సీసీఆప్ కౌన్సిలింగ్, సీసీఆప్ వాళ్ళకి నో ప్రాబ్లం. మనకి సీసీఆప్లో ఏపీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ లేటుగా స్టార్ట్ అవుతుంది కాబట్టి సీసీఆప్ మనకి ఆగస్టు 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి పెద్దగా మరి సీసీఆప్ వెళ్ళిన తర్వాత వీళ్ళు జాయిన్ అయితే ఇంకా బాగా సీట్లు మిగిలే అవకాశం ఉంది కూడా. వృత్తి విద్యా కోర్సులకు మొదట పాత ఫీజు ప్రకారం ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉందన్న అధికార వర్గాలు తర్వాత కొత్త ఫీజులు నిర్ణయిస్తారు. ఇది ఓవరాల్గా స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ ఇలా టాపర్స్ ఉంటారు. మరి ఈ టాపర్స్ని మరి ఆల్రెడీ ఉన్న మరి స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఈ టాపర్స్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటే చాలా మంచిది. వీళ్ళకి వచ్చిన వాటిలో సగం వచ్చినా కానీ హ్యాపీయే కదా. కొద్దిగా సపోజు ఒక స్టూడెంట్స్ మణిదీప్ రెడ్డి ఒకతనికి 150-155 మార్కులు వచ్చినాయి. కనీసం ఈసారి మరి 100 మార్కులైనా తెచ్చుకోండి కొంతమంది. మరి ఇంత రాలేకపోయినా కొంత వీళ్ళకి దగ్గరలో ఉండటానికైనా ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ బైపీసీ స్టూడెంట్స్ కానీ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఆల్ ది బెస్ట్. మరి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఇలాగా మరి మంచి పేపర్లో రావడానికి మీ పేర్లు మరి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరికలు నెరవేరడానికి మరి మంచిగా చదవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.